రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా వారణాసి. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు మారుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. రాజమౌళి సినిమా అంటేనే నిర్మాతలు ఎంతైనా పెట్టడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వస్తుందనే నమ్మకం. మొన్న గ్లిమ్స్ ఈవెంట్ కి దగ్గరగా 27 కోట్లు అయిందని అంచనా. ఏది ఏమైనా ఎంత ఖర్చైనా తిరిగి రాబట్టడం రాజమౌళికే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి రాజమౌళి సినిమా వారణాసి ఇప్పటి వరకు 1000 కోట్లు బడ్జెట్ అనుకోగా ఇప్పుడు మరొక 300 కోట్లు పెరిగి 1300 కోట్ల మూవీగా మారిపోతుందని సమాచారం. అయితే ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గారు మాత్రం బడ్జెట్ ఎంత పెరిగినా పర్వాలేదు, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకూడదంటున్నారట. ఈ సినిమాని 50 లాంగ్వేజ్ లో 150 కంట్రీల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మన దర్శక ధీరుడు రాజమౌళి. మొత్తం మీద అందరూ కలిసి ఏదో అద్భుతమే చేయబోతున్నారని తెలుస్తుంది. చూద్దాం వారణాసి మూవీ ఎలా ఉండబోతుందో, ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేయబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.